శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా సహిత రుద్ర సహిత శాస్త్ర చండీయాగ మహాసంకల్పం లోకక్షేమార్థం. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం, సంకల్పం చేస్తున్నాం. ఇందులో భాగస్వాములు కావాలనుకున్నటువంటి వాళ్ళు, సహస్ర చండీయాగంలో పాల్గొనాలని ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు మీ పేరుతో జపము, అనుష్ఠాన క్రమము ఇవన్నీ పూర్తి చేసి ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా మరి సశాస్త్రీయంగా నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కలిలో వినాయకుడు, చండీ, హనుమంతుల వారు ముఖ్యంగా అతి శీఘ్రంగా మనకు కావలసినటువంటి ఒక కామ్యాలని తీర్చడానికి ఈ దేవతలు అతి శీఘ్రంగా పలుకుతారు, మంత్రసిద్ధి కూడా తొందరగా వస్తుందని. కాబట్టి చండీమాతను రాజశ్యామల సహితంగా ఈ యాగములో ఎవరెవరైతే మీ గోత్రనామార్చనతో భాగస్వాములై పాల్గొంటారో మీకున్నటువంటి ఒక అనేక రకాల సమస్యలు పరిష్కారం కానటువంటివి, అట్లనే ఏదైనా కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీరడానికి పదే పదే ప్రయత్నాలు చేస్తున్నారు, అవ్వట్లేదనుకున్నటువంటి వాళ్ళు, శత్రు బాధలు ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక బాధలు ఉన్నటువంటి వాళ్ళు, భూ సంబంధమైనటువంటి ఒక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, సంతాన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, చండీ సహస్ర చండీ యాగం అనేటువంటిది చాలా అరుదుగా అక్కడక్కడ మాత్రమే శక్తి కలిగి ధార్మికులు ఉన్న ప్రాంతాలలో జరుగుతూ ఉంటుంది. ఈ చండీమాత యొక్క అనుగ్రహానికి మనమందరం కూడా పాత్రులమై ఈ యాగంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి ఆ స్వర్ణాలయ నిర్మాణ సంకల్పంలో ఇంటికొక పువ్వు ఈశ్వరుడికొక మాల అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుతూ, రాజపోషకులు, మహారాజపోషకులు, పోషకులు ఎవరైనా కూడా ఈ కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాలలో ఆర్థికపరమైనటువంటి ఒక అంశాలు, ఆర్థికపరమైనటువంటి ఒక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఈ చండీ సహస్ర చండీ కార్యక్రమంలో ఎవరైనప్పటికీ కూడా నేను చెప్పినటువంటి ఒక తిథులలో మీరు చేయవలసింది ఏంటంటే, గురువారము, శనివారము, విద్య, సప్తమి, ద్వాదశి నక్షత్రాల్లోకి వచ్చినప్పుడు అశ్వని, పునర్వసు, ఉత్తర, రోహిణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రములు, తర్వాత మృగశిర, ధనిష్ట, చిత్తా నక్షత్రం ఈ నక్షత్రాలలో మీరు 21,116 రూపాయలు పంపించడానికి కూడా ముహూర్తం నేను చెప్తున్నాను. గురువారం కానివ్వండి, శనివారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, సప్తమి, విద్య, ద్వాదశి తిథులయందు అశ్వని, పునర్వసు, ఉత్తర, రోహిణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర లేదా మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నేను చెప్పినటువంటి ఒక తిథులు కానివ్వండి, నేను చెప్పినటువంటి ఒక వారంలో కానివ్వండి, నక్షత్రాల్లో కానివ్వండి 21,116 రూపాయలు ఆయా తిథులలో ఆ ముహూర్తాలలో పంపించినట్లయితే, ఆ రోజున సంకల్పాలు చెప్పి చేసినట్లయితే మీకు వేల కోట్ల రూపాయలు అప్పులున్నా సరే ఈ పంపించే 21,116 రూపాయలు ఆ సంఖ్యకు ఒక శక్తి ఉంది. నేను చెప్తున్న నక్షత్రాలకు ఒక శక్తి ఉంది. శాస్త్ర ప్రామాణిక గ్రంథాలను ఆధారం చేసుకొని చెప్తున్నాను. ఈ విధముగా మీరు 21,116 రూపాయలు పంపించినటువంటి వాళ్ళ పేరుతో నేను చెప్పిన నక్షత్రాల్లోనే సంకల్పాలు చెప్పి చేస్తాము. తద్వారా ఆ పంపించిన 21,000 రూపాయలు ఏం జరుగుతుందంటే, వజ్రాన్ని వజ్రంతోటనే కోసినట్లు అప్పుల బాధతో బాధపడేటువంటి వాళ్ళు ఇక ఈ పంపించిన డబ్బుని ఆయుధంగా మార్చి, ఒక వజ్రాయుధంగా మార్చి అద్భుతమైనటువంటి ఒక ఈ చండీయాగం, సహస్ర చండీయాగ ఫలితం ఆ నక్షత్రాల ద్వారా మొదలుపెట్టిన సంకల్ప బలం ద్వారా యాగం పూర్తయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించే నిమిషంలోపే మీకు అద్భుతాలు జరిగి తీరుతాయి. ఒకవేళ మీరు యాగం జరిగి ఇంత చేసి ఖర్చు పెట్టిన తర్వాత కూడా గురువు గారు మీరు చెప్పినటువంటి ఒక సమయం వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకున్న సమస్యను బట్టి
ఏ నక్షత్రంలో ఇది మొదలు పెడితే ఎప్పుడు చేస్తే బాగుంటుందో చెప్తాము. అది మొదలుపెట్టిన తర్వాత మీకు సక్సెస్ రేట్ రాలేదు అనుకుంటే ఖచ్చితంగా పీఠం తరపున నేను బాధ్యత వహిస్తాను, మీరు పంపించిన డబ్బులు తిరిగి ఇస్తాను. ఎవరైనప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 సిద్ధాంతాలు ఉంటాయి. ఎవరైనా పూజలకి డబ్బులు ఇస్తే గురువు పట్ల, చేసే కార్యక్రమాల పట్ల సభక్తి, శ్రద్ధ, భావన ఇది చాలా ముఖ్యం. ఇక నా స్వార్థం ఏంటంటే, నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకుని కార్యక్రమాలకు సంబంధించి పూజా ద్రవ్యాలకి ఇట్లా తీసుకుంటూ, కొంతమంది వాళ్ళు యంత్రాల కోసం లేకపోతే వాళ్ళ వ్యక్తిగతమైన సమస్యల కోసం ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎక్కడైనప్పటికీ కూడా వీళ్ళలో ఆ గురుభక్తి లోపించిందంటే, వాళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా కూడా అమూల్యమైనటువంటి ఈ యొక్క తీర్థము, యంత్రము ఇవేవి కూడా వాళ్ళకి అందించడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవడు ఏమి తీసుకెళ్ళడు, అలా తీసుకెళ్ళే అవకాశమే లేదు. ఇకపోతే ఇప్పటి వరకు ఏ అర్చకుడు చేయలేని సాహసం నేను చేస్తున్న స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పానికి సహస్రాధికముగా యాగాలు. ఇవాళ మీరు ఇచ్చే ధనద్రవ్యాలతోటో, ఇవాళ మీడియా వచ్చింది, ఇవాళ మీడియా లేని రోజుల్లో కూడా ఇదే యాగశాలలో చాలా కష్టాలు పడుతూ యాగాలు చేశారు. ఇక్కడ చుట్టుపక్కల ఎవరిని అడిగినా చెప్తారు. కొంతమంది అనుకుంటారు వాళ్ళు డొనేషన్ ఇచ్చి గురువు గారని నెత్తి మీద వృద్ధాలను చూస్తారు. ప్రతి శిష్యుడికి ఒకటే చెప్తున్నా, ఈ శిరస్సు పైన గురుపాదుకలు ఉంటాయి. నాకు విద్య నేర్పిన గురువులు. నేను తల దించాను అంటే గురువుల యొక్క తల దించినట్లే. గురువుల పట్ల కూడా ఎలా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తన లేని పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గురుశాపాలకు ఎవరు గురవ్వకండి. ఎవరినైనప్పటికీ కూడా, నన్ననే కాదు, ఏ రకమైనటువంటి వాళ్ళు ఆ గురుశాపాలు అనేవి వచ్చినాయంటే ఎన్ని జన్మలెత్తి తలకిందులు తపస్సు చేసినా కూడా ఆ గురుశాపాల్లో నుండి బయటికి రాలేరు. మరలా మిమ్మల్ని ఆ శాపాల్లో నుండి బయటకు తీసుకురాగలిగేటువంటి వాడు కూడా అదే గురువు. కాబట్టి గురునిందలు ఎవరూ చెయ్యొద్దు దయచేసి. ఇలాంటి ప్రస్తుత కాలంలో రాహుకాలము, కాలసర్ప దోషాలు ఇవన్నీ కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక సమయంలో లోకహితార్థమై రాజశ్యామలా సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం, ఇది మహోత్తరమైన సంకల్పం. జగద్గురువుల యొక్క ఆశీస్సులతో 90 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం చేయడానికి సంకల్పం చేసిన ఈ కార్యక్రమంలో మీరు పంపించే ఆ 21,116 రూపాయలు అనేటువంటిది మీ జీవితాల్ని మార్చి తీరుతుంది, నాది హామీ. ఒకవేళ జరగకపోతే మీకు ఒకే ఒక విషయాన్ని తెలియచేస్తాను. ఇక మీ జాతకం గురించి వార ఫలితాలు లేకపోతే నక్షత్ర ఫలితాలు ఇవేవి మీరు ఎవరిని అడగక్కర్లా. ఒక విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తాను. మీ జాతకం మీరు తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి ఒక గ్రంథాలు కొన్ని ఉంటాయి. ఒకటి బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారు సంబంధించిన 100 సంవత్సరాల పంచాంగం ఒకటి కొనుక్కోండి. తర్వాత ప్రస్తుత పంచాంగం బుట్టే వారిది ఒకటి కొనుక్కోండి. తర్వాత ఇంకొక గ్రంథం ముఖ్యమైనది ఉంటుంది, అది మీకు శాస్త్రం పట్ల అవగాహన కావాలనుకున్నటువంటి వాళ్ళకి చెప్తాను. ఆ గ్రంథాన్ని ఒకటి కొనుక్కోండి. ఈ 3 మీ దగ్గర పెట్టుకోండి. ఒకళ్ళకి జాతకం చెప్పమని ఎవరైనా మిమ్మల్ని ఫీజు అడిగితే 6,000, 10,000, 5,000 జాతకం చెప్పమని మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు మీ జాతకం కోసం మీరు ఈ పుస్తకాలు ఖర్చు పెట్టే డబ్బులు ఎంతయ్యా అంటే మొత్తం మీద ఆ పంచాంగానికి కానివ్వండి, ఆ పుస్తకాలకు కానివ్వండి, పెద్ద పంచాంగానికి వచ్చేసి ఒక 1,000 రూపాయలు 1,500 ఉంటుంది. మొత్తం మీద మీరు ఆ పంచాంగాలకు ఖర్చు పెట్టే డబ్బులు ఒక 1,500 రూపాయల్లో వచ్చేస్తాయి. విన్నారా? ఆ పుస్తకాలు తీసుకొని జాతక చక్రం మొత్తం కూడా ఒక్క 10 నిమిషాల్లో నేను చెప్తాను లైవ్లో. మీరు అది నేర్చుకొని మీరే వేల మందికి జాతకాలు చెప్పవచ్చు. 10 నిమిషాలు మీ జీవితం మొత్తం కూడా తెలుసుకోవచ్చు. ఋషులు ఇచ్చినటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే, ఋషులను ఎవరిని అంటారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక శాస్త్రాన్ని దాచుకోకుండా సమాజానికి ఉపయోగపడే విధముగా ఆ శాస్త్రములను శిష్యులకు అందించేటువంటి వాడే గురువు అవుతాడు. అతను కరెక్ట్ చెప్తున్నాడో తప్పు చెప్తున్నాడో, ఇది తప్ప ఒప్ప, అసలు ఏ సిద్ధాంతం నమ్మాలి, ఎవరిని నమ్మాలని మీకు అనుమానమే అక్కర్లా.
మీకు జ్యోతిష శాస్త్రం నేర్చుకోవాలని ఉంటే గంటలక్కర్లా, రోజులక్కర్లా, ఏమక్కర్లా, మొత్తం వీడియో కాల్లో 15 నిమిషాల్లో చెప్తాను. ఈ 15 నిమిషాలలో మీరు నేర్చుకొని ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మీ దగ్గర నుంచి ఈ విషయాన్ని నేను తెలియచేయడానికి 21,116 రూపాయలు యాగానికి సంబంధించిన దక్షిణ తీసుకున్నటువంటి వాళ్ళకి ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను. ఎందుకంటే లక్షలు, వేలకు వేలు ఈ విధంగా ఖర్చులు పెట్టి ఒక్కొక్కరికి జాతకాలు చెప్పండి అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేసుకుంటున్నారు. నేను అలా చేయట్లా. 30 కేజీల ఆవు నెయ్యి నాకు ఇవ్వండి గురుదక్షిణగా 21,000. నేను ఎందుకంటే గురుదక్షిణ నేనేదో మిమ్మల్ని మోసం చేయటానికో దగా చేయటానికో, మీరు ఇచ్చే 21,116 రూపాయలతో పూజ నడుస్తుంది. మీరు జ్యోతిష శాస్త్రం నేర్చుకోవడానికి నాకున్న పరిజ్ఞానం అది మీకు చాలు. ఎదుటి వాళ్ళు మీకేం చెప్తున్నారో, ప్రస్తుతం ఏం నడుస్తుంది, మీరు సాటిస్ఫాక్షన్ అయ్యి ఆ ప్రకారంగా శాస్త్రముల ద్వారా మీరు నేర్చుకొని ఇంకొకరి మీద ఆధారపడకుండా భగవంతుడికి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే నేను హోమాలు చేస్తూ ఉంటే, గురువుగారు మా జాతకం చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, దాని ప్రకారంగా ఎట్లుందో చెప్పండి, సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఎట్లుందో చెప్పండి, ఏ కారు కలరు నేను కొనుక్కుంటే నాకు కలిసి వస్తుంది, ఏ మంత్రోపదేశం చేస్తే బాగుంటుంది, ఏ గురువులను నేను సంప్రదిస్తే బాగుంటుంది, ఇలా ఫోన్లు చేసి ఒకటే మెసేజ్లు ఇవి చేస్తూ ఉన్నారు. మీరు నేను జాతకం నేను చెప్పక్కర్లా, 15 నిమిషాల్లో జాతక చక్కెర మొత్తం మీకు నేర్పుతాను నేను. విన్నారా? మీరు చేయవలసిందల్లా 21,116 రూపాయలు 30 కేజీలకు సంబంధించి ఆవు నెయ్యి గురుదక్షిణగా నాకు ఇవ్వండి. 15 నిమిషాల్లో జాతక చక్రము నేను మీకు కావలసిన ఫలితాలు నేను మీకు చెప్తాను. దాని ద్వారా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఇంకా ఎంతోమంది మహానుభావులు ఏవో వాటికి సంబంధించిన ఉన్నాయి. ఇది జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఒక సబ్జెక్ట్ గురించి డెప్త్గా వెళ్తాం అనేటువంటిది మనకు అవసరం లేదు. ప్రస్తుతం మనకేం జరిగింది, ఏం జరగబోతుంది, మనం ఏం చెయ్యాలి, ఏ గ్రహాల ప్రభావం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని సుస్పష్టంగా నేను చెప్పే ఈ 3 గ్రంథాల ద్వారా మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు. ఎందుకంటే బుట్టేవారు ఆల్రెడీ సగం చెప్పేశారు, మిగిలిన సగం ఉంది. ఆయన ఏం ఆశించాలి పాపం. బుట్టే వీరభద్ర దేవజ్ఞ గారు పంచాంగకర్త మహానుభావుడు, ఆయన ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించాల. చూడండి, ఆయన పంచాంగం వెనకాతలు ఉంటుంది 300 రూపాయలు, 500 రూపాయలు, 100 రూపాయలకి యంత్రాలని. అవేవి అక్కర్లా ఎవరికి. లక్షలు, వేలకు వేలు ఖర్చు పెట్టాలా, ఏదో ఊడిపడాలా. ఏమండి, ఋషులంటే అట్లాంటి వాళ్ళండి. ఇలా శాస్త్రాలు రాస్తూ మనకేం జరగబోతుందో చెప్పేటువంటి ఒక శక్తి సంపన్నుడు. బ్రహ్మంగారి కాలజ్ఞానం తర్వాత అలా మనకు ఆ కాలజ్ఞానాన్ని తెలుసుకుని వాళ్ళ జ్యోతిష్యులని చెప్పుకునేటువంటి నాలాంటి వాడు అందరూ కూడా వాడేటువంటి ఒక పంచాంగం బుట్టే వీరభద్ర దేవజ్ఞ గారి పంచాంగం. కాబట్టి అలాంటి మహానుభావుల్ని గుర్తించి శాస్త్రములు మనకేం చెప్తున్నాయో తెలుసుకొని మీరు సరైన మార్గంలో ముందుకు వెళ్ళి మోసపోకుండా, అమ్మవారికి కవచకుండలాలే గ్రహాలు, అమ్మవారి పాదపద్మాలు పట్టుకోమని నేను చెప్తున్నా. కాబట్టి నేను చెప్పిన అంశాలను ఎవరిని ఉద్దేశించినవో ఎవరు పొట్టగొట్టడానికో కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. స్వామి మీరు చెప్పింది కూడా నిజమని నమ్మకం ఏంటని నన్ను అందరూ అడుగుతున్నారు. కాబట్టి మీ జాతకం మీరే తేల్చుకోండి. నేను చెప్పినవి అందులో మీకు ఏమైనా పరిహారాలు కావాల్సి వస్తే ఉచితంగా చేస్తున్నా, ద్రవ్యాలు ఇవ్వండి అంటున్నా. మరిన్ని విషయాలకు మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణం, మహాసంకల్పం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.